అక్కడున్న జైంట్ వీలు స్థలం లీజులకి ఇస్తారు ఈ కోటప్పకొండ తిరణాలు వచ్చేవాళ్ళకి. ఆ లీజులు కూడా ఆ ప్రైవేట్ భూమి ఎవరైతే ప్రైవేట్ పొలం యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా లీజుకి ఇవ్వడానికి లేదట. ఎవరు డైరెక్ట్ గా ఈ జైంట్ వీల్ వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకొని ఈ జైంట్ వీల్ పెట్టే వాళ్ళకి లీజుకి ఇచ్చాడు. దీనిలో ఎంత కాజేశారో తెలుసా? 8 లక్షల రూపాయలు కాజేశారు. అంటే పొలం వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటే అది 3 లక్షలు అయ్యేది, ఇవాళ 11 లక్షలకు దాన్ని అమ్ముకున్నారు. ఇంత దారుణంగా కోటప్పకొండ తిరణాల్లో ఏం చేశారండి వీళ్ళు? 9 నెలల నుంచి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం ఒకటాన్ని చేశారా? మేము కట్టిన శివ కుటుంబం దగ్గర పెయింట్లు వేపించి ఫోటోలు దిగి మేమేదో అభివృద్ధి చేశారని ఆ మట్టి దోల్చి అభివృద్ధి చేసి ఫోటోలు పెట్టుకున్నారు. 9 నెలల నుంచి ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా చేశారా కొండ మీద? ఎందుకంటే కొండ మీద ఏదో అభివృద్ధి డబ్బులు తెచ్చి చేయాల్సిన కొండ డబ్బులే ఉంటాయి, దేవుడి డబ్బులు దాదాపు 2 కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు నాకు తెలిసి. వీటితోటి అనేక కార్యక్రమాలు చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగలేదు, కేవలం తెలుగుదేశం పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో నేను చెప్తాను. రోడ్లు వేసాం, ఎలమంద రోడ్డు, బ్రిడ్జి కట్టాం, ఎలమంద దగ్గర బ్రిడ్జి దాదాపు 17 కోట్లతో. ఆల్టర్నేటివ్ రోడ్లు వేసాం, దాదాపు 3 రోడ్లు. కాలువకట్ట రోడ్డు వేసింది మేము, సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, బీటీ రోడ్డు 90 లక్షల రూపాయలు పెట్టి ఆల్టర్నేటివ్ రూట్ తయారు చేసాం. జేఎన్టీ రోడ్డు, అది ఈరోజు రిటర్న్ రావడానికి ఎంత ఉపయోగపడుతుందో ట్రాఫిక్ ఈరోజు అర్థమవుతుంది. 4.5 కోట్ల రూపాయలతో జేఎన్టీ రోడ్డు వేసాం. అట్లానే ఈటీ దగ్గర నుంచి ఇటుపక్క ఎక్కలవారిపాలెం నుంచి యాదవుల సత్రం వరకు కూడా 1 కోటి రూపాయలతో మేము గతంలో కంప్లీట్ చేసాం. ఇన్ని రోడ్లు వేసాం, శివ కుటుంబం కట్టాం, కింద సెంట్రల్ డివైడర్ పెట్టి లైటింగ్ వేసాం, పైన నందీశ్వరుడు దక్షిణామూర్తి గారి విగ్రహాలు పెట్టాం, ఘాట్ రోడ్లో ఆర్చిల్ నిర్మాణం చేసాం, పైన టెంపుల్ చుట్టూ షెడ్లు వేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. వాడు అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేస్తాం, తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేయాలి. అది అభివృద్ధి జరగలేదు వైసీపీ హయాంలో అని చెప్తున్నారే కోటప్పకొండ, తప్పది. ఇన్ని రోడ్లు ఇవాళ డబుల్ రోడ్డు మీద బ్రహ్మాండంగా వెళ్తున్నారు, ప్రభలన్నీ ఈరోజు వెళ్తున్నాయంటే సంతోషంగా. బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం. తెలుగుదేశం పార్టీ హయాంలో చేయలేదే?